శ్రీమద్ భగవద్గీత తృతీయోధ్యాయం కర్మయోగం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అథ తృతీయోధ్యాయః కర్మయోగః. అర్జున ఉవాచ జాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. అర్జునుడు అన్నాడు, జనార్దన, నీ అభిప్రాయంలో కర్మ కంటే జ్ఞానమే ఎక్కువైతే కేశవ, ఘోర కర్మలలో నన్ను ఎందుకు నియోగించుతావు? త్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం పద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం. కనగాపులగంగా ఉన్నట్లున్న మాటలతో నా బుద్ధికి భ్రాంతి కలిగిస్తున్నట్లున్నావు. దేని వల్ల నాకు శ్రేయస్సు కలుగుతుందో ఆ ఒక్కదాన్ని నిశ్చయించి చెప్పు. శ్రీ భగవానువాచ లోకేస్మిన్ వివిధా నిష్టా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. శ్రీ భగవంతుడన్నాడు, పాపరహితుడా, ఈ లోకంలో సాంఖ్యులకి జ్ఞానయోగం ద్వారాను, యోగులకి కర్మయోగం ద్వారాను రెండు రకాల సాధన సృష్టికి ముందే నా చేత చెప్పబడింది. న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోస్నుతే నచ సన్యస్సనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. కర్మలను ప్రారంభించకుండా ఉన్నంత మాత్రాన నైష్కర్మ్య సిద్ధి కలగదు. కేవలం సన్యసించడం వల్ల సరైన సిద్ధి పొందదు. నహి కచిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హ్యవసః కర్మ సర్వసః ప్రకృతిర్జైర్గుణైః. ఎవరు ఒక్క క్షణం కూడా బొత్తిగా కర్మ చేయకుండా ఉండలేరు. ప్రకృతి జన్యమైన గుణాల వల్ల యావత్ కర్మ అవశ్యంగానే చేయబడుతుంది. కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారస్స ఉచ్యతే. ఎవడైతే కర్మేంద్రియాలను నిగ్రహించి మనసులో ఇంద్రియ విషయాలను స్మరిస్తూ ఉంటాడో అతడు పరమ మూర్ఖుడు, కపటాచారి అని పిలువబడతాడు. యస్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియైషు కర్మయోగం అసక్తః స విశిష్యతే. అర్జున, జ్ఞానేంద్రియాలను మనసు ద్వారా నిగ్రహించి కర్మేంద్రియాల ద్వారా ఆసక్త భావంతో కర్మయోగాన్ని ఎవడు ప్రారంభిస్తాడో అతడు విశిష్టుడవుతాడు. నియతం కురు కర్మత్వం కర్మచ్చాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేద కర్మణః. నీ విద్యుత్ కర్మని నీవు చెయ్యి. కర్మ మానడం కన్నా చేయడం లేదు. పని చేయకపోతే నీకు శరీరయాత్ర కూడా జరగదు. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర. యజ్ఞం కోసం చేసే కర్మల కంటే ఇతరమైన కర్మలలో ఈ లోకం బంధించబడి ఉన్నది. కుంతి కుమార, యజ్ఞ కర్మలని సంఘం వదిలి బాగా చెయ్యి. సహ యజ్ఞా ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యత్వం ఏషవోస్త్విష్ట కామధు. యజ్ఞాలతో సహా ప్రజలను సృష్టించి ప్రజాపతి పూర్వం ఇలా చెప్పాడు, యజ్ఞం వల్ల మీరు వృద్ధి పొందండి, ఇది మీకు ఇష్ట కామధేనువు.